అందరికీ నమస్కారం. ఇలాగే మన నల్లకుట్ట చిన్న శ్రీశైలం గాజుల రామారంలోని జూడిమెట్ల గురుస్వామి గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే గురుస్వాములకి నా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే మన శివస్వాములందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మాలలేసుకొని అందరూ మంచిగా బాగా జరుగుతుందని చెప్పి చెబుతున్నారు. ఇలాగే నేను 2 సార్లు వేసుకున్నాను. నేను ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 2024లో వేసుకున్నాను. నా బిజినెస్ అప్పుడు స్టార్ట్ చేశాను. మాల వేసుకున్నా కానీ ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది. నేను అనుకున్న పని అంతా బాగా జరిగి ఆ శివయ్య అనుగ్రహంతో నాకు మంచిగా జరుగుతుంది. అలాగే 2025లో కూడా మళ్ళీ మాల వేసుకున్నాను. ఇంకా ఇంప్రూవ్ అయింది. అంతా బాగానే ఉంది. ఇలాగే ఇక్కడ మాల వేసుకునే వాళ్ళకి ఇక్కడ ఉండటానికి ఏంటంటే స్నానాలకి, ఇంటికాడ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిపి మన గురుస్వామి గారు అన్నీ కల్పిస్తున్నారు. ఏంటంటే తెలిసిన వారు తెలియని వారికి చెప్పి, ఇప్పుడు ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి వ్యసనాలు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతున్నా మగవాళ్ళు మాలలేసి ఇక్కడైతే మార్పు వస్తుంది, మంచి జరుగుతుంది. నాకైతే 100% నమ్మకం ఉంది. ఇలాగే మీరు కూడా ఇప్పుడు స్వాములు ఉంటారు, స్వాములు కూడా పక్కన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి అలాగే మన నల్లగుట్ట శ్రీశైలాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గురుస్వామి అయితే అందరికీ చాలా మంచి చెబుతారు. మంచి చెప్పి మాలా విధానం ఎలా చేయాలి ఏంది, అలాగే ఇప్పుడు మళ్ళా ఆడవాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. 11 రోజులు 21 రోజు అని చెప్పి అవకాశం కలిగిస్తున్నందుకు నాకైతే చాలా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆ శివయ్య అనుగ్రహం అందరిపై ఉండి అంతా బాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే ఇప్పుడు స్వాములకి అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను హెచ్ఆర్ సాంబశివారెడ్డి, గాజుల రామారం. ఇలాగే నా ఏజెన్సీకి సపోర్ట్ చేసి మంచిగా అభివృద్ధిపరిచేలా నాకు కొంచెం మీరందరూ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా నెక్స్ట్ మంత్ 21 రోజుకి ఈ మంతే 26వ తారీఖున మళ్ళీ 21 రోజు మాల వేసుకునే అవకాశం నాకు కల్పించాల్సిందిగా నేను గురుస్వామిని కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.